Good morning, children. Now we are at 71 question. What is this 71 question? If an object is placed, at C on the principal axis in front of concave mirror, the position of the image is. ఏమన్నాడు ఇక్కడ? ఒక కాన్కేవ్ మిర్రర్ ఉందంట. ఆ కాన్కేవ్ మిర్రర్ ముందట ఈజ్ ప్లేస్డ్ అన్ ఆబ్జెక్ట్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఒక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసినాడు. ప్లేస్ చేస్తే ఇమేజ్ ఎక్కడ వస్తుంది అని అన్నాడు. సో మనకు తెలిసిన విషయం ఏంటిది? మనం ఆబ్జెక్ట్ని ఎన్ని ప్లేస్లలో పెట్టచ్చు? ఇన్ఫినిటీ దగ్గర ఫస్ట్ ప్లేస్. ఇన్ఫినిటీ దగ్గర కనుక పెడితే ఎక్కడ వస్తుంది? ఫోకస్ దగ్గర వస్తుంది. సెకండ్ ప్లేస్ అవుట్ సైడ్ ఆఫ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెడితే ఎక్కడ వస్తుంది? ఇన్ బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర వస్తుంది. థర్డ్ పాయింట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెడితే ఎక్కడ వస్తుంది ఇమేజ్? ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెడితే ఎక్కడ వస్తుంది ఇమేజ్? సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరనే వస్తుంది. ఇఫ్ యూ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఫోకస్ మరియు సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో కనుక పెడితే ఇమేజ్ ఎక్కడ వస్తుంది? అవుట్ సైడ్ ఆఫ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఒకవేళ ఇఫ్ యూ ఆర్ ప్లేస్డ్ ఎట్ ఫోకస్ దగ్గర పెట్టినామనుకోండి, ఇమేజ్ ఎక్కడ వస్తుంది? ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిట్ దగ్గర వస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ వాట్? P and F. If it is placed P and F, in between P and F, where image is formed? ఒకవేళ కనుక P and F మధ్యలో కనుక పెడితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయితే చెప్పండి? ఇన్సైడ్ ద మిర్రర్. మిర్రర్కి లోపల ఏర్పడుతుంది. ఎరెక్టెడ్ ఇమేజ్ ఏర్పడుతుంది, పెద్ద ఇమేజ్ ఏర్పడుతుంది. ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంది? సి దగ్గర పెడితే ఎక్కడ ఏర్పడుతుంది అంటే ఆన్సర్ ఏంటిది? సి దగ్గరనే ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది? 72 క్వశ్చన్. వి గెట్ ఏ డిమినిష్డ్ ఇమేజ్ విత్ ఏ కాన్కేవ్ మిర్రర్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్. సో ఆబ్జెక్ట్ ఎక్కడ పెడితే మనకు డిమినిష్డ్ ఇమేజ్ అంటే చిన్నగా ఉన్న ఇమేజ్ వస్తుంది అని అడుగుతున్నాడు. ఇన్ఫినిటీ దగ్గర పెడితే ఎట్లా వస్తుంది? చాలా స్మాల్ ఇమేజ్ వస్తుంది, పాయింట్ సైజ్డ్ ఇమేజ్. ఇన్ బిట్వీన్ వాట్? అవుట్ సైడ్ ఆఫ్ సికి బయట కనుక పెట్టినామనుకోండి ఎట్లా వస్తుంది ఇమేజ్? ఇంకా చిన్నగా వస్తుంది. నెక్స్ట్ సి దగ్గర పెడితే సేమ్ సైజ్ వస్తుంది. సికి మరియు ఎఫ్కి మధ్యలో పెడితే ఏమొస్తుంది? కొంచెం పెద్దగా వస్తుంది, అవుట్ సైడ్ ఆఫ్ సి వస్తుంది. సో నెక్స్ట్ ఎఫ్ దగ్గర పెడితే ఏమవుతుంది? ఇన్ఫినిటీ దగ్గర ఇమేజ్ వస్తుంది. ఇప్పుడు అడిగింది ఏం అడిగిండో చూడండి, మనకు డిమినిష్డ్ ఇమేజ్ కావాలి. డిమినిష్డ్ ఇమేజ్. సో ఏమడుగుతున్నాడు? డిమినిష్డ్ ఇమేజ్ అడుగుతున్నాడు. ఎట్ ఎఫ్ దగ్గర పెడితే ఏమొస్తుంది? ఇన్ఫినిటీ దగ్గర వస్తుంది, అది చాలా పెద్దగా వస్తుంది. బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్, పోల్కి మరియు ఫోకస్కి మధ్యలో పెడితే ఏమొస్తుంది? ఇమేజ్ అనేది విత్ ఇన్ ద మిర్రర్ వస్తుంది. దిస్ ఈజ్ ద కాన్కేవ్ మిర్రర్ అనుకుంటే ఇది పోల్, ఇది ఫోకస్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. పోల్కి ఫోకస్కి మధ్యలో కనుక పెడితే ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ద మిర్రర్ అండ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్. మిర్రర్ లోపల వస్తుంది, ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వాట్ ఈజ్ ఆస్క్డ్ ఎట్ సి దగ్గర పెడితే ఏమొస్తుంది? నాకు సి దగ్గరనే వస్తుంది. బిహైండ్ సికి ఆవల కనుక పెట్టినారనుకోండి, సికి ఆవల కనుక పెడితే ఏమవుతుంది? సికి ఆవల కనుక పెట్టినట్టయితే ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సికి ఆవల పెడితే ఎఫ్ అండ్ సి వస్తుంది. ఇక్కడ డిమినిష్డ్ చిన్నగా వస్తుంది, ఇన్వర్టెడ్ రావడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ వాట్? బిహైండ్ సి. నెక్స్ట్ వన్ 73 క్వశ్చన్ చూడండి. వి గెట్ వర్చువల్ ఇమేజ్ ఇన్ ఏ కాన్కేవ్ మిర్రర్లో వర్చువల్ ఇమేజ్ వస్తుందంట. వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్, ఎక్కడ పెట్టాలి ఆబ్జెక్ట్ని చెప్పండి? వర్చువల్ ఇమేజ్ రావాలని అంటే, వర్చువల్ అంటే ఎరెక్టెడ్ ఇమేజ్ రావాలి మరియు తెర మీద పట్టకూడదు. కాబట్టి కాన్కేవ్ మిర్రర్ అనుకోండి, ఇక్కడ పోల్ ఉంటుంది, ఇక్కడ ఫోకస్ ఉంటుంది, ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. పోల్కి ఫోకస్కి మధ్యలో కనుక ఆబ్జెక్ట్ని కనుక పెడితే ఏమవుతుంది? దాని ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ద మిర్రర్, ఎరెక్టెడ్ అండ్ వర్చువల్. ఇక్కడ ఏర్పడే ఇమేజ్ని మనం తెర మీద పట్టగలుగుతామా? పట్టలేము. కాబట్టి ఎక్కడ ఉంచాలి? పీకి మరియు ఎఫ్కి మధ్యలో ఉంచాలి. బిట్వీన్ పోల్ అండ్ ఎఫ్. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. లెట్ వి గో టు 74th క్వశ్చన్. వాట్ ఈస్ ది 74th క్వశ్చన్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ మ్యాగ్నిఫికేషన్ ఎం? మ్యాగ్నిఫికేషన్ ఎంకి సంబంధించి ఏది కరెక్ట్ అని ఇచ్చినాడు. ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చినాడంటే V/U. సెకండ్ వన్ ఈజ్ వాట్? -V/U. థర్డ్ వన్ ఈజ్ HI/H0 అండ్ ఫోర్త్ వన్ ఈజ్ H0/HI.
వీటిలలో ఏది సరి అయింది అంటున్నాడు. సో ఏది సరి అయింది మనకి తెలుసు. సో హైట్ ఆఫ్ ద ఇమేజ్ డివైడెడ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఒకటి, ఇమేజ్ డిస్టెన్స్ డివైడెడ్ బై నెగటివ్ సైన్ ఆఫ్ ఇమేజ్ డిస్టెన్స్ డివైడెడ్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇది మనకు సరి అయింది. అవునా? సో దట్స్ వై అవర్ ఆప్షన్లు ఇక్కడ ఏమీ లేవు. 2 and 3 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్. 2 and 3 దీస్ టూ ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్ కింద సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ గో టు 75 క్వశ్చన్. వాట్ ఈస్ ది 75 క్వశ్చన్? ఫర్ an incident ray which seems to be traveling through the ఫోకస్ గుండా వెళ్తుంది ఆఫ్ ఏ కాన్వెక్స్ మిర్రర్, ద పాత్ ఆఫ్ ద రిఫ్లెక్టెడ్ రే ఈజ్. కాన్వెక్స్ మిర్రర్ అంటే ఈ విధంగా ఉంటుంది, అవుట్ సైడ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటే కాన్వెక్స్ మిర్రర్. మళ్ళీ సేమ్, దిస్ ఈజ్ ద పోల్, ఇట్ సైడ్ ఫోకస్ ఉంటుంది, ఇట్ సైడ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. ఇప్పుడు ఏమన్నాడు? దెన్ ఇన్సిడెంట్ రే సీమ్స్ టు బి ట్రావెలింగ్ త్రూ ద ఫోకస్. ఒక ఇన్సిడెంట్ రే వస్తుందట, ఇక్కడ ఫోకస్ గుండా పోతున్నట్టుగా అవుపించిందట, ఫోకస్ గుండా పోతున్నట్టుగా అవుపించిందట. ఇన్సిడెంట్ రే ఫోకస్ గుండా కనుక పోతూ ఉన్నట్టయితే రిఫ్లెక్టెడ్ రే ఇట్ ఈస్ ప్రజెంట్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా కనుక ఉన్నట్టయితే రిఫ్లెక్టెడ్ రే మస్ట్ బి గోస్ త్రూ ద ఫోకస్. ఒకవేళ ఇన్సిడెంట్ రేనే ఫోకస్ గుండా పోతే రిఫ్లెక్టెడ్ రే మస్ట్ బి ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది మనం గుర్తుంచుకోవాలి.